బోధి ప్రేక్షకులకు మరియు కన్జ్యూమర్ అడ్వొకసీ గ్రూప్ సభ్యులకు మున్ముందుగా నమస్సులు. ఈరోజు బంగారు నగల్లో జరిగే మోసాలు అన్న అంశం గురించి మనం తెలుసుకుందాం. రకరకాల ప్రకటనలతో ఏ మధ్యతరగతి పట్టణానికి వెళ్ళినా ఆ స్థాయికి మించిన బంగారం షాపులు ఈ రోజుల్లో మనం చూస్తున్నాం. ఇక పెద్ద పెద్ద పట్టణాల్లో అయితే ఆ మాల్స్ చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది. ఉండే కస్టమర్లు తక్కువ, షోరూమ్ల యొక్క వైశాల్యమే పెద్దది. ఆ షోరూమ్ల యొక్క కరెంట్ కానీ, ఆ షోరూంలో ఉండే ఎంప్లాయీస్ కానీ వీళ్ళందరినీ చూస్తుంటే ఒక్కొక్కసారి మనకే అనిపిస్తుంటుంది వీళ్ళకి మెయింటెనెన్స్ అన్న వస్తుందని. అయినా చాలామంది విపరీతంగా ఆ బంగారం షాపులు పెడుతూ అనేక ప్రయోజనాలు పొందుతున్నారు అంటే డెఫినెట్గా అక్కడెక్కడో తెలియని మోసం జరుగుతుంది. కాబట్టి వినియోగదారుడు ఏ విధంగా మోసపోకుండా ఉండాలి అన్నదానికి మనం కొన్ని సూచనలు ఈరోజు మనం తెలుసుకుందాం. సహజంగా ఈ షాపుల్లో మనం కొనేటప్పుడు దాంట్లో చాలా వరకు టంక శుద్ధి అంటే క్యారెట్స్ ఉండవలసిన ఆ బంగారం క్యారెట్స్ అక్కడ ఉండవు. అక్కడ వాటిని తగ్గించడం వల్ల వాళ్ళు లాభం పొందడమే కాకుండా వినియోగదారుడిగా మనం మోసపోతూ ఉంటాం. ఉదాహరణకి 22 క్యారెట్ బంగారం ఉంది బదులు 18 క్యారెట్స్ పెడతారు. దానివల్ల వాడికి లాభం ఎక్కువ, మనకి నష్టం ఎక్కువ. అలాగే నగల బరువు పెరగడానికి దాంట్లో బంగారం బదులుగా వెండి, తుత్తు నాగం ఇట్లాంటి పదార్థాలు కలిపి దాని బరువును పెంచుతుంటారు. అతి ప్రధానమైనది హాల్మార్క్. హాల్మార్క్ లేకుండా నగలు అమ్మకూడదు. కాబట్టి మనం కొనేటప్పుడు హాల్మార్క్ ఉందా లేదా అని చెప్పి విధిగా మనం చూసుకోవాలి. బరువుల్లో మోసం. ఎప్పుడైనా సరే మనం బంగారు షాపులోకి వెళ్ళేటప్పుడు మన మాటల్లో పెట్టి కానీ లేదు వేరే విధంగా చెప్తూ కానీ సహజంగా బంగారంలో ఆ బరువుల్లో మోసం జరుగుతుంటుంది. అక్కడ మనం వెయ్యి కళ్ళతో చూడవలసిన ఆవశ్యకత ఉంటుంది. కొన్ని సందర్భాల్లో నకిలీ నగలు కూడా మనకు తారసపడుతూ ఉంటుంటాయి. బంగారం లేని నగలను బంగారం అని, బంగారం పూత పూయడం కానీ లేకపోతే పూతలో మోసం చేయడం కానీ అవి కూడా చేస్తూ ఉంటారు. బంగారం నగల్లో మోసాలు తప్పించుకోవడానికి మనం ఏం చేయాలి అంటే నమ్మకమైన దుకాణాల్లోనే ఎప్పుడు కూడా బంగారాన్ని కానీ వస్తువులు కానీ కొనే ప్రయత్నం చేయాలి. అందులోనూ ప్రధానంగా BIS హాల్మార్క్ ఉన్న దుకాణాల్లో మాత్రమే నగలు కొనాలి. సిద్ధ బ్రాండ్ జ్యువెలరీ షాపులకు ప్రాధాన్యత ఇవ్వండి. ప్రతి నగలో BIS హాల్మార్క్ ఉందో లేదో తప్పకుండా తనిఖీ చేయండి. BIS లోగోలో సంపూర్ణత, క్యారెట్, జ్యువెలరీ ధృవీకరణ సంఖ్య ఇవన్నీ ఉంటాయి. ఉదాహరణకు 22K916 అని ఉంటుంది. అదేంటంటే అక్కడ మనకి బంగారం యొక్క క్యారెట్ని సూచిస్తుంది, జ్యువెలరీ ధృవీకరణ సంఖ్య చూపిస్తుంది, దాని యొక్క సంపూర్ణత చూపిస్తుంది. ఇక అతి ప్రధానమైనది బిల్లు లేదా రసీదు. వస్తువు యొక్క లేదా బంగారం యొక్క పూర్తి వివరాలు దాంట్లో మెన్షన్ చేస్తూ బిల్లుని తప్పనిసరిగా తీసుకోండి. బంగారం బరువు, టంక శుద్ధి, తయారీ ఛార్జీ ఇవన్నీ కూడా వేర్వేరుగా మెన్షన్ చేస్తూ ఆ బిల్లు తీసుకునే ప్రయత్నం చేయండి. మనంగా కూడా ఇండిపెండెంట్గా పరీక్ష చేసుకోవచ్చు. మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్తో హాల్మార్క్ తనిఖీ చేసుకోవచ్చు. నగలను కాస్త రుద్దడం ద్వారా కూడా అది నిజమా నకిలీదా అని కూడా మనకు తెలుస్తుంది. ఈ విధంగా అనేక పరీక్షలు చేసినా మనం మోసపోవచ్చు. మోసం జరిగితే ఏం చేయాలి అన్నదానికి ఆ సంబంధిత జ్యువెలరీ షాప్ వారికి తక్షణమే ఫిర్యాదు చేయండి. ఒకవేళ అక్కడ సరైన ప్రతిస్పందన లేకపోతే వెంటనే పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేయండి. మూడవది వినియోగదారుల ఫారం కూడా దరఖాస్తు పెట్టండి. అదేవిధంగా BIS కూడా మీరు ఫిర్యాదు చేయండి. దాని వివరాలన్నీ కూడా మనకు వెబ్సైట్లో దొరుకుతుంటాయి. మీరు వెళ్ళిన షాప్లో BIS హాల్మార్క్ లేని వస్తువులు ఏమైనా కొంటే వాటిని కూడా మనం BIS వారికి ఫిర్యాదు చేయవలసిన బాధ్యత మన మీద ఉంది. అలాగే BIS హెల్ప్ లైన్ 1800117878 ఈ నెంబర్కి మనం ఫిర్యాదు చేస్తే అప్పుడు సరి అయిన యాక్షన్ ఆ జ్యువెలరీ షాప్ మీద తీసుకుంటారు. అతి ప్రధానంగా బంగారం విషయంలో మనం చేయవలసింది మీకు నమ్మకమైన ఒకే దుకాణం నుంచి ఎప్పుడు కొనే ప్రయత్నం చేయండి తప్ప ఆఫర్లు ఇస్తున్నారు కదా అని అక్కడ ఇక్కడ కొనే ప్రయత్నం చేయకండి. ఆన్లైన్లో జ్యువెలరీ వీలున్నంత వరకు కొనకుండా ఉండడం మంచిది. ఒకవేళ కొంటే చాలా జాగ్రత్తలు తీసుకున్న తర్వాతే అవి కొనే ప్రయత్నం చేయండి. నగలు కొనే ముందు కూడా బంగారం యొక్క ధర ఎలా ఉంది తెలుసుకుని ఆ తర్వాతే కొనే ప్రయత్నం చేయండి. ఈ విధమైన జాగ్రత్తలు మనం పాటించి మోసం జరిగినప్పుడు వెంటనే ఫిర్యాదు చేస్తే మనం ఈ బంగారు నగలు కొనే దాంట్లో మోసాలను కొంతవరకు అరికట్టవచ్చు. ఈ విధంగా ఎవరికి వారు అవగాహనతో ఆ బంగారాన్ని కొనే ముందు ఆలోచించి కొనేటప్పుడు జాగ్రత్తలు పాటించి ఆ తర్వాత ఏమైనా మోసాలు జరిగితే ఆ సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేస్తే మన వంతు బాధ్యతగా మనం కూడా ఆ నకిలీ అమ్మకాలను అరికెట్టిన వాళ్ళలో ఒకళ్ళు అవుతాం. ఈ వీడియో మీకు నచ్చితే మీ మిత్రులకు షేర్ చేసే ప్రయత్నం చేయండి.